భోజనం చేస్తావా లేదా? పాపం నిన్న వచ్చిండవా? ఏమైనా వంట చేసుకుంటావా లేదా? ఏమైనా మా ఇంట్లో తినిసిపోక? అయ్యో వంట అంతా చేయలేదు, ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుంటా ఉండను సరదా. ఏం చేసింట వంట? నేను ఇప్పుడు సంగటి అనుమో బ్యాడ్ సార్ చేసిండ, నాకు తినుకొని పోతురా. బ్యాడ్ సార్ అంట, ఇదేమో పిలిచి చూస్తే ఏమో మటనా చికెనా ఏమో చేసింది అనుకుంటే, ఆ బ్యాడ్ సార్కి తినుకొని పోతురా. ఎవరికి కావాలా బ్యాడ్ సార్? నేను అప్పదు తినలేదేమో బ్యాడ్ సార్ని. పదే ఏమక్క నువ్వు ఇట్లు పిలుస్తా ఉండవా? పాప ఎక్క పోయి బ్యాడ్ సార్ తింటుందా? బిర్యానీ తినేది అదే. ఆడంతా అదే తినేది. దోసలు, ఇడ్లీలు, ఆ పలావులు ఏమేమో చేసుకొని తింటారు వాళ్ళ. ఇప్పుడు బిర్యానీ తింటారేమా? నువ్వు పోయి బ్యాడ్ సార్ చేసుకొని పిలుస్తా ఉండవు చూడు నువ్వు. అయ్యో తిమ్మక్కు ముయ్యాని, నేను చెప్పిన దీనికి బ్యాడ్ సార్ తినేలేదనిసే ఇదే ఇట్లు చెప్పిసే కదప్పా. నేనేమా బ్యాడ్ సార్ తినుకొని పోతాము అనుకొని ఉంటే చూస్తే ఇట్లా చెప్పిసే. ఏమా బిర్యానీ తీసుకొని వచ్చాకే ఆ బస్ స్టాప్ దగ్గర పోవాలా బస్సు ఎత్తుకొని. అయ్యో తిమ్మక్కు ముయ్యాని, ఏం చేసేదా ఏమమ్మా పాడముండా ఇది. అయ్యా అట్లంతా ఏం లేదమ్మా, నేను తింటాను సంగటి సారు ఎంత తింటానమ్మా, అట్లంతా ఏం లేదు. అదెంత నాష్టా దానికి తినేది, టిఫిన్ చేసేది. మధ్యాహ్నం పుట్లంతా నేను అదే తినేది, ఆడుంటాను సంగటి తినేది. అవునాక ఉడుకుడుకు సంగటి ఇప్పుడు చేసిండాను, తినకపోతురా అట్లయితే. అయ్యా శారదక్క, అది ఏమున్నావా ఏమమ్మా నువ్వు? పిఎస్ఐలో గెస్ట్ వచ్చిండారు మా ఊరికి. వస్తుందా మా దామిని అక్క? ఈడే ఉండిస్తుందా? పాపం ఎప్పుడో ఒక్కిత వస్తుందప్ప. పోసి దానికి సంగతి చేసి పెడతావు కదక్క. దామిని అక్క నువ్వు ఉండు, ఇప్పుడు నైట్ నా గౌడు చెప్తే చికెన్ తెప్పిస్తానా, చికెన్ చేసి పెడతాను, నువ్వు ఉండు ఇప్పుడు అని చెప్తే. అది ఆడప్ప ఆ బస్ స్టాప్ దగ్గర బిర్యానీ చేస్తారు, ఆడ పోయి తినుకొని వచ్చిడక్క అని చెప్తే నైట్ నేను చేసి పెట్టిస్తాను చికెన్, తినుకొని అట్లే పోతు. ఈ లోపల ముండా ఊరికే ఉండే కయ్యాలదా దీనికి? నా దగ్గర ఉండేది 20 రూపాయలు. ఆ 20 రూపాయలకి ఏమొస్తుంది బిర్యానీ? అయ్యో నా కడుపు మండిస్తాంది సుడి. ఇది ఏమో ఉడుకొకటి అనిపిస్తుంది, తినుకోపోతాము అంటే ఇది వేరే ఎట్లా చెప్తుంది సుడి. నైట్ చికెన్ చేస్తుందంటే అని చెప్పరుగు నేను అట్లే ఉండన్నా. ఏం చెప్తుందా ఏమో బిత్రి, దాని ఇంటికి పిలిచలేదా? ఇదేమో శారద పిలుస్తా ఉంది, దీనికేమంటో ఏమప్ప. ఏమత్తిడి మంచి శారద, నువ్వు సంగటిని బ్యాడ్ సార్ అయ్యమ్మ సాల తింటే తన్మేసి ఇచ్చిడు అట్లే అదే తినుకుంటాను. ఈ బిర్యానీ అంతా తినేకైతుందా మంచి వయసు అయ్యిండే వాడికి అయ్యడము. అయ్యా తినుకోక నాకేమి, నేనేమో పెసలుగా చేసి పెడతాం అనుకుంటే నువ్వు ఆర్డినరీగా సంగటిని తింటావు అంటా ఉండవు కదా. తినుకోప, నాకేం కావాలా అక్క? లోపల నా కూతురు చూడక్కు, అది పెట్టిస్తుంది తినుకోరప్ప. సావిత్రి, ఇది దామినక్క వచ్చింది, సంగటి పెట్టము అక్కకి. నీ కూతురు ఈడ ఉందా? ఏమన్నా మొగుడికి పోలేదేమే? లేదు, ఈడ పెట్టుకొని ఉండము. అక్క తినుకొని వచ్చిడు పో. పాప టైం అయ్యింది, ఇంచే పొరుగు ఊరికే ఉండవు కదా. పో తినుకొని వచ్చిడు పో. శారదక్క నువ్వు ఊరికేనే ఉండేలా చూడి, అంతొట్టు బిల్డప్ ఇస్తా ఉండే. అయ్యో నా కొడుకు అట్లా, నా కొడుకు ఇట్లా, నా కొడుకు అంత దుడుస్తాడు, నా కొడుకు ఇంత దుడుస్తాడు అనేసి పోతా ఉండే బిర్యానీ తినుకొని వచ్చేదానికి. నువ్వేం పిలిచకపోతువి? అయ్యో ఈడు మంచి ఏం ఒక తినిస్తే ఏమైపోతుంది? ఏం మా ఇంట్లో ఉండేదంతా తినిస్తుందా? ఏమో ఒక సంగతి తింటుంది, ఇంత అన్వేసుకొని తినుకుంటుంది, దానికి ఊరికే వాళ్ళు మాట్లాడాలా. ఇప్పుడేమి ఓట్లు పోయేదానికి అంత దూరం పోవాలా? దానికి వయసు అయింది, అంత దూరం పోయాకైతుంది దాని చేట్లా. ఏమో మొగుడీలు అనుకొని వచ్చింది. పాపం అది నాడు బాగుంది కదా, చూస్తేనే తెలుస్తా ఉంది కదా, ఇంత బాగే ఉంది. అది ఏముందో ఏమో, ఏమో చెప్పు సారదక్క. దాని పోయి నాకు చాలా డౌట్ ఉందక్క. దాన్ని చూస్తా ఉంటే ఇంకా దొంగతనం బుద్ధి ఇడిలేదు అది. ఇంకా బుద్ధి దాని దగ్గర ఉందక్కో, దొంగతనం బుద్ధి. దాని మక్కం చూస్తేనే తెలిసిపోతుంది నాకు. అయ్యా ఏమన్నా చేసుకొని పాడైపోయినాడమ్మా, మాకేం కావాలా? ఊరికే ఉండిడాల అంతే. నువ్వు ఊరికే దాని దగ్గర కితపతి తేవద్దు నువ్వు. శారదా బాగా చేసిండవా మా వంట? సాంబార్ అంతా బాగుండే చెల్లి. దేవుడు చల్లగా పెట్టింది నిన్నే, నీ బిడ్డలని ఎందరిని. బాగుండే కడుపు ఇప్పుడు నిండా చూడి. ఇప్పుడు జీవానికి చల్లగా ఉంది చూడమ్మా. అక్క నీ కోడలు సంగతి చేసి పెడుతుందో లేదో పాప నీకి?
దీనికి ఎట్లా తెలుసా ఇంత కరెక్ట్ గా? నా కోడలు నాకు వంట చేసి పెట్టేదానికి వస్తుంది, ఒక తుత్తేసేదానికి వస్తుంది, దీనికి ఎట్లా తెలిసిపోయా? ఎట్లంత లేదమ్మా. ఓహో, నా కోడలు తల్లి తర చూసుకుంటుందని. పొద్దున్నే లేస్తే చాలు ఉడుకుడుక్క నాష్టా చేసి పెడుతుంది, మధ్యాహ్నం అయితే సంగ చేసి పెడుతుంది, నైట్ కి అదేమో మోసేస్తుంది. వారానికి 3-4 కితాలు మిక్స్ ఆ మటను, ఆ ప్రాన్స్, ఆ చికెన్ ఎంత తక్కువే, అదేమో బాడీ హీట్ అవుతుంది అనేసి ఈ చికెన్ చేసేలేదు చాలా. మటను అదేమో ప్రాన్స్ వస్తుందంట, అదెంత చేసి పెడుతుంది. పిస్సు అదెంత చేస్తుందమ్మా, పులి రుచిగా చేస్తుంది నా కోడలు. ఉత్తు బిల్డప్ అదింది, దీన్ని చెప్తా ఉంటేనే తెలుసుకొనొచ్చు ఇది బిల్డప్ అని. ఈ బిలాలకి చేసే పనిలేదు ఇడమ్మా. ఏం వీళ్ళకి వచ్చి పొద్దు ఆ ఇల్లేం పొందలేదేమో వీళ్ళకి, ఏం చెప్పేవాళ్ళు అడిగేవాళ్ళు ఉంటే కదా వీళ్ళకి. వచ్చి సీడ మీటింగ్ కొడుకొని ఉండరు ఉండు, ఏం వేసేసే పనిలేదు వీళ్ళకి. నేను మీ వయసులో ఉండేటప్పుడు ఎంత పనిచేస్తా ఉంటుంది తెలిసిన, కూకొనకే పురుసత్ ఉంటా ఉండలేదు నాకే, అంతటి పనిచేస్తా ఉంటే ఈ ముందు చూడప్ప నేను చెప్పయింది ఎవతనా మకం కడిగిందా? ఇంకా మకమే కడిగలేదు చూడి వీళ్ళ. ఏం దరిద్రం పుట్లేసుకొని కూకొని ఉండరు ఇడా. ఏమైనా మంచి పని పోయేటప్పుడు వీళ్ళు మకం చూసుకొని పోతే ఏమైనా మంచిదైతుందా? అయ్యా ఈ ముసలిదానికి వచ్చాడప్ప సావు, ఎవరికెరక వస్తుంది, దీనికి వచ్చేలేదు చూడు. ఏం కడుపు మండిస్తుందమ్మా. ఇదేమన్నా మా అత్తయ్య అంటే భోజనం తినేటప్పుడు విసిమేసిస్తా ఉంటుంది, ఏం తలతింటుంది తెలిసిన. పాప దాని కోడలు అది ఎట్లెత్తా ఉందో ఏమో దీని దగ్గర. అయితే నీ ముసలిదానికి బొలే కొవ్వకు, మా పాడు మేము ఉండం తానే, ఏం దీని గుడ్లా కట్టిపెట్టింపా ఎట్లొచ్చింది చూడు తిట్టడానికి. ఊరికే ఉండే, అదేం మంచి మాట్లాడతావమ్మా నువ్వు. అయ్యో సరదాక నీకు ఏమి తెలుగు ఊరికే ఉండకలువా. పొద్దున లేస్తే చాలు వాకింగ్ అనుకుని పొద్దున ఒక గ్రౌండ్ ఊర్లో దింది తెలిసిన నీకే. ఎవతన ఈద్లో కనబడితే చాలు ఉమ్ముస్తుంది అట్లీట్లు ఉమ్సలేదు. ఏమే చేసేదకు పంగలేదేమే, ఈడేళ్ళు తీసుకుని ఉండవు పోవే. ఇల్లు ఒక ఇక్కడికే ముగ్గయ్యే ఇంచెప్పైతే నువ్వు ముగ్గేయలేదు కదవే. అట్లా ఇట్లా అని తిట్టిసిపోతుందక్క. మేము మా ఇల్లు క్లీన్ చేయకుండా ఇదొచ్చా క్లీన్ చేస్తుంది, ఎంత ఉమ్ముస్తుంది తెలిసిన. ఏమి ఇట్లు పెట్టుకుని ఉండవు వీళ్ళని క్లీన్ చేసుకోవే, క్లీన్ గా పెట్టుకోవే. ఏమే ఇంకా ముగ్గేయలేదేమే, కాపీ చేసిండవేమే, కాపీ చేసింటే ఒక గలాసి. అయ్యా ఎంత తలతిట్టని తెలిసినాక పొద్దున పుట్లు నీకే. పొద్దున పుట్లు లేస్తేనే చాలా దీని సెట్లో పంపించుకోనాలా మేము. అట్లుంది ఇది. ఇంకా నీకు ఇదేమని తెలీదు, నువ్వు యాలంటే ఇప్పకుండవు దానికే నీకు తెలీదు. ఆ రోడ్ లో వస్తుందమ్మా, పొద్దుననే వచ్చేస్తుంది. ఎందరు పొద్దున వెళ్ళేస్తే చాలు దీని సెట్లో పంపించుకొని ఆమెకి పొంచేయాల. అట్లు చేస్తుంది అక్క ఇదే. ఇదేవుతిదే ఇది దొంగదామినే. ఎప్పుడు వస్తా నువ్వు దొంగదామినే? నువ్వు వచ్చిండవనేసి నాకు పొద్దున్నే తెలిసిపోయా. నువ్వు నీ మక్కం చూసుకోపోతాను యాసేపు లోపర్ ముండా ఉన్నది పాల్పిండి బుక్కి తెచ్చుకుపోయిండవా నీ మక్క ముయ్యానే. మూసుకొని తెచ్చి పడితే సరే నీకే, లేకపోతే ఏం లేదు నిన్నే ఏం చేస్తారా ఏమో ఆమెకి చూసుకొని ఉండే నువ్వు. ఓహో పాల్పిండి బుక్కి తెచ్చుకుపోయింది సరదా ఇదే. బిత్తాక నాకు తెలిసిపోయా నాకి ఇదంతా పని దీందే అనేసి. నీ మూసుకొని వచ్చి పెడితే సరే, లేకపోతే ఏం లేదా నీకే. ఓహో జుట్టు పెట్టుకొని ఊరు దగ్గర ఇది చూడే ఆడతోకం పోయి కట్టేసిస్తా చూసుకొని ఉండు నీకే. ఓహో ఏం చేస్తావే నువ్వు వస్తే సరే ఇట్లయితే చూడు ఊర్లంతా. ట్యాంకీ దగ్గర ఉండే అని సెత్తుకోపోతున్నప్ప చూస్తే దీందంట. ఇది ఇడ్సలేదమ్మో ఫస్ట్ పోయి పెట్టిడలా ఆడే. మాది బొక్కిట్ ఎత్తుకొని పోయిండరక్క, దాని చేతికి పురుగులు పడని ఎవరు ఎత్తుకొని పోయిందో ఏమో దాని మక్క ముయ్యానే. బొక్కిటక కొత్తు బొక్కిటకు ఆ కొత్తు బొక్కిట్ ఎత్తుకొని పోయిండారు దాని మక్క ముయ్య, దాని చేతిలో పురుగులు పడానే. అయ్యో సారదా మా ఇల్లు పొరకెత్తుకుపోయిండారు సారదా ఎవత బర్గెట్ ముండ్లా దేవర్స్ ముండ్లా పరకెత్తుకుపోయిండారు చూడి. అయ్యో పరకపోయింది ఏమా మోట పరక ఇంత ఉండే ఒక మాణ ఉండే పరక. ఏం పెద్ద పొరక, ఏం కొత్త పొరక. ఏమి అది ఎత్తుకుపోయిందక్క, నాకు సిగ్గిట్లా ఉంది. ఇంత ఉందక్క. ఒగమాల అనుకోనిడి ఇది సెయ్యి చూడే అంతుంది మోట పరక. దానికి ఇట్లు వస్తా ఉన్నారు ఇంకా రేణి. అయ్యో ఆ బొక్కిట్కి 2 తూతులు ఉన్నాయక్క, పోయినకొకటి ఉంది ఆమెకి దిగు కొక్కుందక్క తూతు. ఆ బొక్కిట్ పోసి కొత్త బొక్కిట్ అంటా ఉంది. పోస్ట్ అదంతా తెలిసింటే ముట్టుతానే ఉండలేదు నేను. ఈ ఐటమ్ ఎత్తుకొని పోయిందానికి నేనే పోస్ట్ నాకే తిట్టుకోనాలా పోస్టు. రా అట్లుంది ఫస్ట్ నేను దొంగతనం చేసేది బాగా నేర్చుకోవాలక్క. ఏమో ఈ నడుమ ఎంత తక్కువ చేసుకొని వేసిండాను, దానికి కరెక్ట్ గా వస్తలేదు. ఇమీట్ గా స్టాటస్ చేస్తాను చూసుకొని ఉండండి అక్క. నాది కొత్త చెంబు అక్క, స్టీల్ చెంబు ఎవతో ఎత్తుకోపోయిందక్క. ఎవతో ఎత్తుకోపోయిందా ఏమో, నేనేం లేదక్క. కొలగలకు పోయిస్తాను, కొలగలకు పోయిసి నిమ్మెను ఎత్తుకొని వచ్చిస్తాను. నిమ్మెను చుచ్చిస్తే ఆమెకి సరిపోతుంది. అది ఎట్లు 2 భాగాలు అవుతుందో అది అట్లా అయ్యాలక్క. అది గొంతు ఒక బాగా, దేహ ఒక బాగా అట్లా అయ్యాల చూడి ఎవతో ఎత్తుకోపోయిందో దానికి. హాయ్
ఫ్రెండ్స్, ఎందరు ఎట్లుండారు, ఎందరు బాగుండారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ లో చెప్పండి. అట్లే వీడియోకి ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అంతా ప్లీజ్ షేర్ చేయండి.